అల్లం వెల్లుల్లి ధరలు అమాంతం పెరిగిపోయాయి. భారీ వర్షాల కారణంగా పంటల సాగుపై ప్రభావం చూపింది. దీంతో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి ఏకంగా 100% ధరలు పెరిగిపోయాయి. ఎప్పుడు సామాన్యుడికి అందుబాటులో ఉండే ఈ రెండు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోవడంతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. పెరిగిన ధరల కారణంగా తక్కువగా కొనుగోలు చేస్తూ నెట్టుకొస్తున్నారు. ధరలు పెరిగిపోవడంతో వ్యాపారం కూడా తగ్గిందని వ్యాపారులు వాపోతున్నారు. అల్లం వెల్లుల్లి ధరలు ఎందుకు పెరిగిపోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అల్లం వెల్లుల్లిని ముట్టుకుంటే షాక్ వస్తుంది. ఎన్నడూ లేని విధంగా ధరలు పెరిగిపోయాయి. వెల్లుల్లి కిలోకు 360 నుంచి 380 రూపాయల వరకు అమ్ముతున్నారు. గత సంవత్సరం కిలో వెల్లుల్లి 120 రూపాయలు ఉండగా ఇప్పుడు ఏకంగా 100% పెరిగిపోయింది. ఇక అల్లం విషయానికొస్తే కిలో అల్లం 140 నుంచి 150 రూపాయల వరకు అమ్ముతున్నారు. గత ఏడాది కిలో అల్లం 70 రూపాయలుగా ఉండేది. ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. కరోనా తర్వాత ప్రతి ఇంట్లో అల్లం వెల్లుల్లిని ఎక్కువగా వాడుతున్నారు. చాయ్లో కూడా అధికంగా అల్లం వాడుతున్నారు. ధరలు పెరిగిపోవడంతో సామాన్యుడు ఇబ్బంది పడుతున్నాడు. ముఖ్యంగా అల్లం మనకు ఎక్కువగా కేరళ రాష్ట్రం నుంచి దిగుమతి అవుతుంది. అక్కడ భారీ వర్షాల కారణంగా అల్లం పంట దెబ్బతింది. దీంతో సాగుపై ప్రభావం చూపింది. ధరలు ఒకేసారి పెరిగిపోయాయి. ఇక వెల్లుల్లి మహారాష్ట్రతో పాటు ఇతర ఉత్తరాది రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటాం. అక్కడ కూడా భారీ వర్షాల కారణంగా పంట దెబ్బతింది. దీంతో వెల్లుల్లి ధరలు కూడా పెరిగిపోతున్నాయి. కొత్త పంటలు చేతికొచ్చినా కూడా ధరలు మాత్రం దిగి రావడం లేదు. పెరిగిన ధరల కారణంగా సామాన్యుడి బడ్జెట్ కూడా పెరిగిపోయింది. ధరలు పెరగడంతో అల్లం వెల్లుల్లి వినియోగాన్ని తగ్గించారు. అవసరం ఉన్న వరకు మాత్రమే వాడుతున్నారు. ఈ విధంగా ధరలు పెరగడం ఇదే మొదటిసారని వ్యాపారులు చెబుతున్నారు. ధరలు పెరగడంతో వ్యాపారంపై కూడా ప్రభావం చూపిందంటున్నారు.